ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తన నివాసంలో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లన్న. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసువు కవిత్వం చెప్పడంలో దిట్టైన అందెశ్రీ ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావురి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. ఇక అందెశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని చెప్పారు. ఇక అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.